నమస్కారం అండి. సుబ్బుజీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను ఒక వెండి ఉంగరం చేశాను అనమాట అండి. అదేనండి మా సుబ్బుజీ అనే లెటర్స్తో ఒక ఉంగరం చేశానమాట. చూసారండి, ముందు లెటర్స్ని శుభ్రంగా నమూనాలు ఉంచేసుకుని చక్కగా ఒక వెండి రేఖ మీద చక్కగా ఇలా లెటర్లు పేర్చి పొళ్ళేసి శుభ్రంగా అతికేసాను అనమాట అండి. చూసారండి, అతికిన తర్వాత దీన్ని సలపర్లో ముంచి తర్వాత శుభ్రంగా నీటిలో కడిగాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఉంగరం షేప్ ఉంచుకోవాలన్నమాట. చూసారండి, ఇప్పుడు మనం సైజ్ సరిపెట్టుకోవడానికి ఉంగరం షేప్ ఉంచుకొని ఎంత సైజు కావాలో చూసుకోవాలి. తర్వాత ఈ మందాన్ని జాగ్రత్తగా మళ్ళీ పొడి పెట్టి అతకాలన్నమాట అండి. చూసారండి, అతికేసింది. ఇప్పుడు దీన్ని చిరాగ్గా లేకుండానండి దీన్ని మళ్ళీ ఆకురాయితో అక్కడ రాసుకోవాలన్నమాట. చూసారండి, ఎందుకంటే అతికినట్టు ఉండకూడదు కదా. తర్వాత రౌండ్ చేసుకుని ఇంకా ఇలా కుళ్ళీల దెమ్మతో కొట్టుకున్నాం అనుకోండి, ఈ ఫ్లాట్గా ఉన్న ఉంగరం ఇలా బొద్దు షేప్ వస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో బొద్దు షేపు. ఇంకోండి చక్కగా చూడండి బొద్దు షేపు. చూసారా, సుబ్బుజీ లోనంతా లో కూడా వస్తుంది అనమాట అండి. ఉంగరం కూడా చూడటానికి బాగుంటుంది. శుభ్రంగా తర్వాత దీన్ని కాల్చి శుభ్రంగా మెరుగు పెట్టాను అనమాట అండి. చూసారండి, ఇది కుంకుడికాయ నీళ్ళు అండి. ఈ కుంకుడికాయ నీళ్ళలో కొడతాం అనమాట ఇతర బ్రష్తో. తర్వాత దీన్ని కంటాని వేసి అప్పుడు చూసారండి ఎలా ఉందో, అదిరిపోద్ది అనమాట సుబ్బుజీ. ఎలా ఉందండి, బాగుందండి. ఏదైనా సరే నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే మా సుబ్బుజీ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటారు? చూసారండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.